హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ. తెలుగు సినిమాలో చాలా మంచి సినిమాలు ఉన్నాయి. కానీ కొందరు డైరెక్టర్స్, కొందరు యాక్టర్స్, కొందరు సినిమాలు అందరూ గుర్తించలేని జెమ్స్ లాగా ఉండిపోయి ఉంటాయి. ఆ సినిమాల గురించే ఈ వీడియో. ఈ సినిమాలో తెలుగు సినిమా పరిశ్రమలో మంచి ప్రయత్నాలు, కానీ ఎందుకో మరి చాలామందికి తెలియలేదు. ఈ సినిమా గురించి మీకు చెప్పడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియోలో నేను మీకు కొన్ని అలాంటి సినిమాలు చెప్పబోతున్నాను. అవి మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాను. ఈ సినిమా చూసిన వాళ్ళు ఈ సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు. అందుకే మీరు కూడా ఈ సినిమాలు చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో మాకు తప్పకుండా తెలియజేయండి. నెంబర్ 1, అయితే గురించి మాట్లాడుకుందాం. 2003లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు సినిమాలో ఒక డిఫరెంట్ అటెంప్ట్. అయితేలో నలుగురు వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వ్యక్తులు ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ వల్ల ఇరుక్కుపోతారు. ఒక ప్లేన్ హైజాక్, గ్యాంగ్స్టర్ ఇన్వాల్వ్మెంట్ మరియు అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్. ఈ సినిమాలో స్టోరీ స్ట్రేట్గా ఉండదు. నాన్ లీనియర్ నరేషన్, అంటే టైంలో వెనక్కి ముందుకు జరుగుతూ ఉంటుంది. ఆడియన్స్ని సస్పెన్స్లో ఉంచుతుంది. చంద్రశేఖర్ ఎల్లేటి గారి డైరెక్షన్ చాలా టైట్గా ఉంటుంది. ప్రతి క్యారెక్టర్, ప్రతి సీన్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితేలో ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా ఉంటాయి. లాస్ట్ వరకు ఏం జరుగుతుందో గెస్ చేయలేం. పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. ఇది టిపికల్ మాస్ మసాలా సినిమా అయితే కాదు. ఒక ఇంటెలిజెంట్ థ్రిల్లర్ అండ్ నేషనల్ ఫిల్మ్ అవార్డు కూడా గెలిచింది. మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. నెంబర్ 2, మిథునం గురించి మాట్లాడుకుందాం. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు సినిమాలో ఒక మంచి కవితలాగా ఉంటుంది. మిథునం అంటే ఒక పెద్ద వయసు దంపతుల కథ. అప్పదాసు మరియు బుచ్చిలక్ష్మి ఒక చిన్న గ్రామంలో సంతోషంగా జీవిస్తారు. ఈ సినిమా వాళ్ళ జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేశారో చూపిస్తుంది. ఈ సినిమాలో పెద్దగా యాక్షన్ సీన్స్ లేవు, కానీ మంచి ఎమోషన్స్, మంచి డైలాగ్స్ మరియు మంచి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఒకరికొకరు ఎంత ప్రేమించుకుంటారో, ఎంత ఆప్యాయంగా ఉంటారో చూపిస్తుంది. తనికెళ్ళ భరణి గారు ఈ సినిమా డైరెక్ట్ చేశారు. ఆయన డైరెక్షన్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు లక్ష్మి గారు చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. మిథునంలో చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి. జీవితం గురించి, ప్రేమ గురించి, బంధాల గురించి ఈ సినిమా మనలో ఒక మంచి ఫీలింగ్ని కలిగిస్తుంది. ఇది టిపికల్ సినిమా కాదు, ఇది ఒక మంచి కవితలాగా ఉంటుంది. మంచి ఫీలింగ్స్ని చూపిస్తుంది. జీవితంలో చిన్న చిన్న సంతోషాలు ఎంత ఇంపార్టెంటో చూపిస్తుంది. మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి, మీకు ఒక మంచి అనుభవం ఇస్తుంది. నెంబర్ 3, గోదావరి. 2006 రిలీజ్ అయిన ఈ సినిమా ఒక మంచి యాత్రలాగా ఉంటుంది. గోదావరి నది ప్రయాణం లాగా. గోదావరి అంటే ఒక హౌస్ బోట్లో జరిగే కథ. సీత, రామ్ మరియు వేరే వేరే వ్యక్తుల జీవితాలు గోదావరి నది ప్రయాణంలో కలుస్తాయి. ఈ సినిమా వాళ్ళ జీవితాన్ని ఎలా చూస్తారో, ఎలా మర్చిపోతారో చూపిస్తుంది. ఈ సినిమాలో పెద్దగా యాక్షన్ సీన్స్ లేవు, కానీ మంచి క్యారెక్టర్స్, మంచి డైలాగ్స్ మరియు మంచి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. గోదావరి నది అండ్ న్యాచురల్ బ్యూటీ సినిమాకి ఒక స్పెషల్ ఫీలింగ్ ఇస్తాయి. శేఖర్ కమ్ముల గారు ఈ సినిమా డైరెక్ట్ చేశారు. ఆయన డైరెక్షన్ చాలా న్యాచురల్గా ఉంటుంది. క్యారెక్టర్స్ చాలా రియలిస్టిక్గా కనిపిస్తాయి. సుమంత్, కమాలిని ముఖర్జీ మరియు వేరే యాక్టర్స్ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. గోదావరిలో చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి. జీవితం గురించి, ప్రేమ గురించి, బంధాల గురించి ఈ సినిమా మనలో ఒక మంచి ఫీలింగ్ని కలిగిస్తుంది. ఒక ప్రశాంతమైన ఫీలింగ్. ఇది టిపికల్ సినిమా అయితే అసలు కాదు. ఇది ఒక మంచి యాత్రలాగా ఉంటుంది. న్యాచురల్ బ్యూటీ, న్యాచురల్ క్యారెక్టర్స్, న్యాచురల్ స్టోరీ టెల్లింగ్ అన్నీ న్యాచురల్గా ఉంటాయి. జీవితంలో చిన్న చిన్న మూమెంట్స్ ఎంత ఇంపార్టెంట్సో కూడా ఈ మూవీలో కూడా మనం చూడొచ్చు. మీరు ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇది ఒక మంచి ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఇస్తుంది, ఐఎమ్ ష్యూర్. నెంబర్ 4, ఆనంద్. 2004లో రిలీజ్ అయిన ఈ సినిమా జీవితంలో చిన్న చిన్న ఆనందాలు ఎంత ఇంపార్టెంటో చూపిస్తుంది. ఆనంద్ అంటే ఒక మంచి మనిషి కథ. ఆనంద్ ఎంత కష్టం వచ్చినా అందరినీ నవ్విస్తూ సంతోషంగా ఉంటాడు. ఈ సినిమా అతని జీవితం, అతని ప్రేమ మరియు అతని మంచి హృదయం గురించి చూపిస్తుంది. ఈ సినిమాలో పెద్దగా యాక్షన్ సీన్స్ అసలే లేవు, కానీ మంచి ఎమోషన్స్, మంచి డైలాగ్స్ మరియు మంచి పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. ఆనంద్ అందరి జీవితాల్లో ఆనందం నింపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. శేఖర్ కమ్ముల గారు ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఆయన డైరెక్షన్ యాజ్ యూజువల్ న్యాచురల్ అండ్ రియలిస్టిక్ అండ్ చాలా కన్విన్సింగ్గా ఉంటుంది. రాజా, కమాలిని ముఖర్జీ మరియు వేరే యాక్టర్స్ చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఆనంద్లో చాలా మంచి డైలాగ్స్ ఉంటాయి. జీవితం గురించి, ప్రేమ గురించి, బంధాల గురించి యాజ్ యూజువల్ ఈ సినిమాలో కూడా మనం చూస్తాము. మనలో ఒక మంచి ఫీలింగ్ కలిగిస్తుంది. అండ్ ఐఎమ్ షూర్ ఫర్ దిస్ టూ. ఇంతవరకు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అండ్ ఫైనల్లీ లీడర్. రానా దగ్గుబాటి కెరీర్ స్టార్ట్ అయిన సినిమా లీడర్. శేఖర్ కమ్ముల టేకింగ్లో రాజకీయాలు, విలువలు, నిజాయితీ కలిసిన క్లాసిక్ సినిమా ఇది. ఒక ముఖ్యమంత్రి చనిపోయిన తర్వాత పుట్టిన కుమారుడు ఎలా లీడర్ అవుతున్నాడు అనేది కథ. రానా దగ్గుబాటిలోనే చాలా న్యాచురల్ పర్ఫార్మెన్స్, మెచ్యూర్ పర్ఫార్మెన్స్ చూస్తాము. మిక్కీ జే మేయర్ సంగీతం, పవర్ఫుల్ డైలాగ్స్
అన్నీ కలిసి ఈ సినిమాని చాలా స్పెషల్గా మార్చాయి. అప్పట్లో సినిమాకి పెద్ద హిట్ రాలేదు, కానీ ఇప్పుడు చూస్తే ఎంత విజనరీ సినిమా అని అర్థమవుతుంది. ఇది ఒక అండర్ రేటెడ్ పొలిటికల్ క్లాసిక్. మిస్ అవ్వకండి, ఖచ్చితంగా చూడండి. ఆల్మోస్ట్ చాలామంది ఈ సినిమాని చూసుంటారు అండ్ ఫాలోయింగ్ లిస్ట్ని కూడా చాలామంది చూసుంటారు. కానీ ఈ మూవీస్ని ఒక్కరు కూడా మిస్ అవ్వకూడదని ఆ ఒక్కరి కోసం నేను ఈ వీడియో చూస్తున్నాను. ఇలాంటి కంటెంట్ అండ్ ఇలాంటి ఐడియాస్ మీకు నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయ్యి DM చేయండి. మనం ఐడియాస్ని డిస్కస్ చేద్దాం, వీడియోస్ చేస్తూ ఉందాం, అందరికీ ఇలాంటి కంటెంట్ని అందిస్తూ ఉందాం. అండ్ దట్ ఈస్ ద వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్. సైనింగ్ ఆఫ్ టీమ్ తెలుగు వ్యూ ఒరిజినల్స్.